తీసుకున్నాం కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, పార్టీలు అతీతంగా అన్ని పార్టీలు రావాలా, ముందుకెళ్లాలా. ఇదే మా పార్టీ వైఖరి. ఇప్పుడైనా పార్టీలు విశ్లేషించుకుని ముందుకు వస్తారా, రాజకీయం చేస్తారా, వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఓకే, శ్రీనివాస్ యాదవ్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు నరేందర్ అన్న ఎంత అమాయకంగా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే ఏం చెప్పలేం కానీ సమాజం చూస్తుంది. కానీ అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు ఆల్ పార్టీ మద్దతు ఇచ్చిండ్రు. ఇక మళ్ళా మేము ముందుకు రావాలి, ముందుకు పోవాలనేది ఏం లేదు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో రిజర్వేషన్ చేయాల్సింది పార్లమెంట్లో ఎవరున్నారో వారు మాట్లాడాలి. మిత్రులు చెప్తుండ్రు మా పార్టీ పరంగా మేము ఇక్కడ గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో పార్టీ లోగోల మీద జరిగే మిత్రమా, ఇది ఇండివిజువల్ గా జరుగుతాయి. నువ్వు రిజర్వేషన్ ఇచ్చాయని చెప్పడానికి ఏడ లేదు. నువ్వు గెలిచినాక కండవ కప్పిస్తే కండవ కప్పుకొని మేము ఇచ్చినామని చెప్పుకోవచ్చు. కానీ యాజ్ ఏ రిజర్వేషన్ ఉండదు. ఇండివిజువల్ గుర్తుతోని పోతారు. కాంగ్రెస్ చేయి గుర్తుతోని, బీఆర్ఎస్ కారు గుర్తుతోని, బీజేపీ పువ్వు గుర్తుతోని రాదు. సో కాబట్టి మీరు గతంలో ఇచ్చిన రిజర్వేషన్ కూడా ఇవ్వలేదు కదా. ఈ రోజు నేనేమంటున్నా, మా బీసీలు అంటున్నారు కదా, మీరు 2000 ఎట్లా వస్తాయి? 2178 రిజర్వేషన్లు ఎట్లా వస్తాయి? మీరే చెప్తున్నారు కదా 50% ఉన్నారు, 52% ఉన్నారని. నేనేమంటున్నా, ఎలక్షన్ కమిషన్ కు మీరు సర్వే చేసిండ్రు కదా, కుల జనగణన చేసిండ్రు కదా, టేబుల్ చెప్పండి. టేబుల్ ఉందా మీ దగ్గర? మీ టేబుల్ మీద టేబుల్ ఉందా? మీరు ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిండ్రా? గొల్లోళ్ళకి ఇంత, మంగళోళ్ళకి ఇంత, సాకరోళ్ళకి ఇంత, హౌస్లోళ్ళకి ఇంత అని ఇచ్చిండ్రా? ఇయ్యలే. మరి ఎలక్షన్ కమిషన్ ఏ కన్ను పెట్టుకొని పనిచేస్తుంది? నువ్వు ఇచ్చినా నాకేం సంబంధం లేదు, నేను మాత్రం కూసుంటా, నేను ఓట్లు దొప్పుకుంటా, కామారెడ్డి డిక్లరేషన్ పెడతా, ఏంటంటే ఇప్పుడు ఒకటి డెఫినెట్లీ ఎలక్షన్ కమిషన్ దగ్గర మీరు వివరం తీసుకోమంటే వీళ్ళు దానికి ఇంకా రాజకీయ రంగు బూరుగుతున్నారు. ఇది రాజకీయం చేసే టైమా, డెఫినెట్లీ బీసీలకు చేసే సంఘటిత చేసే టైమా? ఇదే మన రాష్ట్రానికి తమిళనాడుకున్న తేడా అండి. మీరు వివరాలు ఇచ్చినా లేదా ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. మీకు నరేందర్ గారు నేను తను మాట్లాడేటప్పుడు మాట్లాడలే. 60 ఏళ్ళు శ్రీనివాస్ యాదవ్ గారు నేను నరేంద్ర కాదు, శ్రీనివాసు దాంట్లో నేను తను మాట్లాడతారు. ఒక నిమిషం, కృష్ణతేజ గారు మాట్లాడండి. నాది కంప్లీట్ కాకుండా మీరు ఆయనకి ఇస్తే ఓకే. శ్రీనివాస్ యాదవ్ గారు మీరు కంటిన్యూ సార్, మీరు కంటిన్యూ. సరే మాట్లాడండి. రైట్. ఓకే. ఏమంటున్నా, ఇదే యు ఆర్ ద గవర్నమెంట్. నువ్వు డెడికేషన్ కమిషన్ అని భూసాన్ కమిషన్ వేసి లెక్క తీసినావు కదా, ఆ లెక్క ఏది అంటున్నా నేను. ఆ లెక్క ఎలక్షన్ కమిషన్ ఎందుకు వేయాలి అంటున్నా. ఆ లెక్క ఇస్తే ఆ లెక్కతోనే కదా రిజర్వేషన్ చేయాల్సింది. నువ్వు ఉట్టేరే కూర్చొని లేవు ఇడా. నువ్వు ఓట్లు తప్పుకున్నావు, సీట్లు తప్పుకున్నావు, రిజర్వేషన్ ఇస్తాన్నావు, చెప్పినావు, కామారెడ్డిలో మోసం చేసినావు. 60 ఏళ్ళు ఈ దేశంలో నా లెక్కలు చెప్పలేదు, నేను ఎంతనో చెప్పలేదు, నా హిమోగ్లోబిన్ ఎంతో చెప్పలేదు, నేను ఏడ బతికినా సచ్చినా నా లెక్క చెప్పకుండా నన్ను మోసం చేసినావు. మొన్న చేస్తాన్నావు, ఓట్లు వేసిండ్రు, నిన్ను గెలిపించిండ్రు. నువ్వు డెడికేషన్ కమిషన్, భూసాన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతుందో నా నెంబర్లు ఏవి నువ్వు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన అని అడుగుతున్నా. ఇస్తే ఎలక్షన్ కమిషన్ మరి గాడి రిజర్వేషన్ ఎందుకు ఏం చేస్తుంది? ఈ జనాభా లెక్క 52% ఉందని నువ్వే చెప్పినావు కదా. ఆ 52% ప్రకారం ఎలక్షన్ కమిషన్ రిజర్వేషన్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా నేను. నువ్వు చెప్పిన లెక్క ఎలక్షన్ కమిషన్ నాకు సంబంధం లేదు. గంత అమాయకులు ఎవరు లేరేట కూర్చున్న వాళ్ళు. ఎలక్షన్ కమిషనే కండక్ట్ చేస్తుంది. ఈ దేశంలో జనాభా కూడా కేంద్ర ప్రభుత్వమే చేయాలి, రాష్ట్ర ప్రభుత్వాలు కాదు. కేంద్ర ప్రభుత్వంలో నువ్వు 50 ఏళ్ళు పరిపాలించినావు, నా లెక్క చెప్పలేదు, ఇప్పటికి చెప్తానని మోసం చేసి తీసుకున్నావు. అయినా ఇప్పటి వరకు అంటున్నా, కృష్ణతేజ గారు చెప్పు, నా నెంబర్ చెప్పు. నీ దగ్గర నీ గవర్నమెంట్ ఉంది కదా, నీ టేబుల్ మీద ఉంటే ఆచార్యకు నాకు లెక్కలు చెప్పు. మేము కొల్లోళ్ళు ఎంతున్నావు చెప్పు, హౌస్లో ఎంతున్నావు చెప్పు, మంగళంలో ఎంతున్నావు చెప్పు. ఎందుకు దాచిపెట్టినావు ఇన్ని రోజులు? ఎక్కడుందా డేటా? బయటికి చెప్తారు రేపు పొద్దున సంగతి ఏందో గ్రామ పంచాయతీలలో. చెప్పకుండా మాట్లాడుతుంటే ఎట్లా? మోసం అన్న, మోసం జరుగుతుంది అన్న. మేము బీసీ ఉద్యమాలలో పనిచేసాం. ఈ రోజు రాజకీయ పార్టీ ఉండొచ్చు, 60 ఏళ్ళు మోసం చేసిండ్రు. 22,000 గ్రామాలు ఏందన్న నాకు ఇచ్చేది? నువ్వు 50% జనాభా ఉందని నువ్వే చెప్పినావు కదా అన్న, నువ్వే చెప్పినావు కదా. 2,000 గ్రామాలు ఎట్లా ఇస్తావన్న? నాకు కోపం కాదా? ఇంతకుముందు ఆచార్యని చెప్పినాడు, మా గొంతు నములుతున్నారు మీరు. నీకు ఇచ్చిన అధికారం నువ్వు చెప్పినావు, నువ్వు అమలు చేయి. మేమేమంటున్నాం? మీరు అసెంబ్లీలో పెట్టావు, బీజేపీ సపోర్ట్ చేసింది. మా పార్టీగా తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ వచ్చి మాట్లాడి మీ బిల్లుకు పూర్తి మద్దతు అని చెప్పినాం. మేము రాలేదా? గైడేజర్ అయినామా? పారిపోయినామా? నీ బిల్లుకు మాట్లాడలేదా? నీ బిల్లు పైన చర్చ పెట్టాం, ఆ చర్చలో మార్పులు చేర్పులు చేయమన్నాం, మేము పూర్తిగా సపోర్ట్ చేసినాం. నువ్వేం చేసినావు? జంతర్ మంతర్ దానికి ధర్నా చేస్తాడు ఒక ముఖ్యమంత్రి యాజ్ ఎ పార్లమెంట్ గా. ఎక్కడ ధర్నా చేయాలి? నీ సభానాయకుడు రాహుల్ గాంధీ కదా, రమ్మను. రేపు బడ్జెట్ సమావేశాలు అయితే కూసమ్మనాడా? ఎందుకు చేయరు? తెలంగాణ బిల్లు కోసం ఏ విధంగా ప్రయత్నం చేయలేదా? ఆ రోజు కాంగ్రెస్ దగ్గరికి పోలేదా? బీజేపీ దగ్గరికి పోలేదా? ఎల్డీ దగ్గర పోలేదా? ఎస్పీ దగ్గరికి పోలేదా? సమాజ్వాదీ పార్టీ దగ్గర పోలేదా? ఈ రోజు బీసీ బిల్లు కోసం ఎడిగిపోయినావు, ఏడికి లెటర్ రాసినావు. నేనేమంటున్నా, ఇది బాధ బ్రదర్. ఏదో డిస్కషన్ల మీద గెలవాలని కాదు.
మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు 2000 గ్రామాలలోనే గ్రామ పంచాయతీల అలా మేము 50 మందిని పంచుకోవాలనా? అందులో ఎంబీసీలకు నష్టం జరుగుతుంది, మీకు తెలియదు. అది ఓన్లీ 5 కులాలు ముందుకు వస్తున్నాయి, మీతో కూడా ఏం కావాలి? హౌస్ రోడ్ ఎన్నడు పోవాలి, కమ్మ రోడ్ శాఖ రోడ్ ఎన్నడు సర్పంచ్ కావాలి చెప్పు నాకు. చెయ్యి, రిజర్వేషన్ చేయమంటున్నాం. మేము ఏమడుగుతున్నాం? ఇక నువ్వు 10 ఏళ్ళు పార్టీ, మేము ఏ ప్రాంతీయ పార్టీ ఏం చేయలేదు రాష్ట్రంలో. ఎలక్షన్ ఈ దేశంలో జనగణన చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. అది హౌస్ మీ దగ్గర ఉంది, చట్టం మీ దగ్గర ఉంది. బీజేపీని చేయమంటున్నాం, ఇద్దరు చేయమంటున్నాం. అది చేయమంటే మీరు ఏదో రాజకీయ బుద్ధి తల్లి ఈ సన్నాయి నొక్కుల్లోకి ఇక కోర్టు పోతే కోర్టు ఏం చెప్పిందో తెలియదా మనకు? కోర్టు ఏంది? తల్లి పాత్ర. నువ్వు మంచిగుండు బిడ్డ, నేను మంచిగుంటా, నువ్వు మంచిగుండు, నేను మంచిగుంటా, అందరం మంచిగుంటే కదా. డిసిజన్ ఇస్ ఫాదర్. మా ఫాదర్ తండ్రి ఎక్కడ? పార్లమెంట్ లో ఉన్నాడు తండ్రి. ఆ తండ్రి నిర్ణయం చేయాలి, నిర్ణయాధికారం చేయాలి. చేస్తలేడు తండ్రి, కూర్చొని చూస్తున్నాడు అంతే. అదే నరేంద్ర మోడీ, అపోజిషన్ లో ఉన్న బాబాయ్ చిన్న ఆయన ఏమవుతాడో రాహుల్ గాంధీ, ఇద్దరు సమాంతంగా కూర్చున్నారు. అది మా బాధ. ఈ రోజు ఆచార్య అన్నది కావచ్చు, అదే నువ్వు బీసీ అయితే నువ్వు కావచ్చు. ఈ రోజు గ్రామాలలో ఆగమైపోతున్నాం, మీరు అర్థం చేసుకోండి. ఇంకా వాళ్ళదే నడుస్తుంది. జనరల్ ఎట్లా ఎన్నడు కొట్లాడదు? ఒక శాఖలైనా కొట్లాడతాడా? జనరల్ కొట్లాడతాడా? ఒక దూదేకులైనా కొట్లాడతాడా? ఎవరు కొట్లాడతారు చెప్పండి మీరు? ఒక కంచరైనా కొట్లాడతాడా? ఎక్కడ 100 కులాలు అంటారు కదా బీసీలలో, 100 కులాలు ఎవడు కొట్లాడా? మళ్ళా గొల్లోడు, గౌన్లోడు, కాపోడు, ముద్రాజుడు మళ్ళీ కొట్లాడాలి. కొట్లాడితే వానికి పైసలు లేకుండా కుల బలం ఉందని ఎక్కడైతే అంటున్నా నేను. సో ఇది బాధ. మీకు చట్టంలో ఉంది, మేము రాంగ్ ఉన్నాము. ఇదంతా మాట్లాడుకోవడానికి శ్రీనివాస్ గారు, చూడండి శ్రీనివాస్ గారు, చెప్పండి. ఏ పార్టీని ఇక్కడ విమర్శించే దానికంటే ఇక్కడ ఆయన బీసీ, నేను బీసీ, ఆచార్య బీసీ, మిగతా వాళ్ళు ఎవరున్నా వాళ్ళు బీసీ. కానీ ఒక్క విషయం వినండి. ఆవేశాల పోకుండా ముందు మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా చెప్పేది అదే, ఆవేశాల పోకుండా ఇప్పుడు ఏం చేయాలో మనకి దీనికి ఆలోచన అవసరం అంతే తప్ప ఏదో మా పార్టీ పరంగా మా ప్రభుత్వం తరఫున మీకు మనకి ఏం చేయలేదు. ఎందుకంటే గతంలో కొన్ని ప్రభుత్వాలు ఉండేవి, ఏం చేసినాయి ఆ ప్రభుత్వాలు? ఒక్కరోజు సకల సర్వేలు చేసేస్తాయి, ఒక్కరోజు ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసేస్తాయి. కానీ ఒక రూపాయి నిధులు ఇవ్వవు. దానికి ఒక చైర్మన్ పెడతారు, ఆ చైర్మన్ పార్టీ వెళ్ళిపోతారు. అవన్నీ మాట్లాడుతుంటే ఇప్పుడు కూడా నేను బీసీని వంచడం అని అవుతున్నాను, బీసీ బిడ్డగా. కానీ నేను ఇక్కడ చెప్పే అంశం ఏంటిది? ఇప్పుడు ఆయన చెప్పినారు ఎంబీసీకి, ఆ రోజు ఎంబీసీలుగా నిర్ణీతపడిన కులాలు కూడా రావాలా, వాళ్ళు కూడా ఎలక్షన్స్ లో దెబ్బలాడాలా, వాళ్ళకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే డెఫినెట్లీ అన్ని పార్టీలు వచ్చి వాళ్ళ సలహాలు సూచనలు ఎప్పుడైతే ఇస్తా అంటారో అప్పుడే దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఉంటది. ఇది ఎవరంటే ఏంటంటే ఇవాళ మీ ప్రభుత్వం ఉంటారు, రేపు ఇంకోలు ప్రభుత్వం ఉంటారు. కానీ డెఫినెట్లీ లాంగ్ రన్ అనేది ముఖ్యమండి. ఇప్పుడు ఏదో నేను స్టేట్ ఏదో గవర్నమెంట్ చేతిలో ఉంది అని చెప్పి ఆయన ఇందాక కొన్ని లెక్కలు అడిగినారు. మీరు దీనికి ఇంత లెక్కలు ఉన్నాయా, దీనికి ఇంత లెక్కలు ఉన్నాయా అని చెప్పి ఒకసారి మీరు ఇంతకుముందు మధ్యప్రదేశ్ తీర్పు ఒకసారి తీసుకోండి. ఎప్పుడైనా సరే మాకు లెక్కలు పెట్టాలని మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, దానికి అనుకూలంగానే డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినప్పుడు కూడా నిర్ణయించుకున్నారు. దానికి అనుకూలంగా వెరీ సూన్ ఆ లెక్కలు ముందు పెడతారు. ఒక్క విషయం ఒప్పుకోండి, ఇవాళ మీరు చేయగలిగింది వినండి, ఇవాళ చేయగలిగింది స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి ఆ లెక్కలు ఇచ్చినమా లేదా అనేది ముఖ్యము. ఆ లెక్కలు ఇచ్చినమా లేదా మీరు డెఫినెట్లీ మీరు కోర్టుకి వెళ్తే స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీకు సమాధానం చెప్తుంది. ఎందుకంటే ఒక అధికారంలో ఉన్న ప్రభుత్వం ఒక ఎలక్షన్ కమిషన్ పైన డెఫినెట్లీ రెండు వేరే కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఒక ఎగ్జిక్యూటివ్ ఇంకో బాడీ పైన చెప్పలేదు. కాబట్టి డెఫినెట్లీ మీకు ఏమైనా సలహాలు కావాలన్నా, మీకు అబ్జర్వేషన్స్ కావాలన్నా కోర్టుకి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ డేటా తీసుకోండి. మేము వెల్కమ్ చేస్తున్నాం కదా, మేమేమైనా ఇతర విభేదిస్తే అనొచ్చు. బీసీల తరపున కాంగ్రెస్ పార్టీ ఉంది, బీసీల తరపున ప్రభుత్వం ఉంది. ఇవాళ మీరు హర్షించాల్సి ఏంటంటే డెఫినెట్లీ ఇవాళ మీరు చెప్తున్నా కూడా మేము ఆవేశాలు పోకుండా రెండు ముందుకెళ్దాం. మేము ఎలక్షన్ కమిషన్ చేతిలో ఏ కులం ఎంత ఉందో, ఎంత జనాభా ఉందో పెట్టినామా లేదా అని చెప్తున్నాం. ఎందుకంటే ఇవాళ మన దౌర్భాగ్యశాత్తు సెంటర్ లో ప్రభుత్వం ఉంటది. 2011 జనాభా లెక్కలే ఈ రోజు దాకా దిక్కులేవు. 2011 నుంచి ఇవాళ దాకా ఏ క్యాస్ట్ ఎంతో చెప్పలేదు. అట్లాంటి ప్రభుత్వాలు ఉన్నా కూడా మనం మనోస్థైర్యంతో పోకుండా బీసీల తరపు నిలబడి పార్టీల పరంగా ఇస్తాం. మా పార్టీల తరపున పార్టీలకు అతీతంగా జరుగుతాయి సర్పంచ్ ఎలక్షన్స్. కానీ మీ పార్టీ పరంగా మేము మద్దతుదారులు ఇచ్చేవారు 42%, 62% ఈ రాబోయే కాలం చూస్తారు. డెఫినెట్లీ ఇందాక మన రాజకీయ విశ్లేషకులు చెప్పినట్టు లేకపోతే మీరు చెప్తున్నట్టు డెఫినెట్లీ వాళ్ళకి కావాలంటే వాళ్ళకి అపోజిషన్ పాత్ర స్వీకరించాలంటే ఆయన యాదవ్ బిడ్డ, ఆ యాదవ్ ఆయన బీసీ సమాజం బిడ్డ అయినా కూడా డెఫినెట్ వాళ్ళ అధినాయకత్వాన్ని ఒప్పగించి ముందుకెళ్లాలా. డెఫినెట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేతిలో డేటా ఉందో లేదో డెఫినెట్ తెలంగాణ సమాజం ముందు పెట్టాలా. అంతేగాని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చేతులు దొప్పుకుంటా అంటే బీసీ సమాజం హర్షిస్తుందా లేదా అనేది ఒకటి చూడాలా. రెండోది
ఇవాళ బీసీ మహిళలు డెఫినెట్లీ మీరు ఆ రోజు ఒకటి నేను ఇవాళ ఈ డిబేట్ లో చెప్పడం కూడా జరిగింది. మీరు 2019కు ఉన్నప్పుడు ఈ 9 ఎస్టీ ఏరియాస్ ఎక్కడైతే 100% ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఎస్టీలకు ఇవ్వాలని చెప్పి ఆ సిస్టమ్ జనరేటెడ్ ప్రాసెస్ లో వచ్చిందో అది తీసేసి మీరు మిగతా చూస్తే 23% బీసీలకి, 10% ఎస్టీలకి, 17% ఎస్సీలకి. మీరు కావాలంటే మీరు కౌంట్ చేసి చెప్పుకోండి ఇప్పుడే ఈ లైవ్ డిబేట్ లో 2019 కంటే ఇది ఎక్కువ కృష్ణతేజ గారు చెప్పండి. నేను ఒక మాట అడుగుతాను సార్. ఇన్నాళ్ళు 50 సంవత్సరాలు కావచ్చు, 70 సంవత్సరాలు కావచ్చు, 80 సంవత్సరాలుగా బీసీలకు రిజర్వేషన్లు రాలేదు. పొలిటికల్గా ఇప్పుడు పొలిటికల్ గేమ్ నడుస్తుంది కనుక నేను అడుగుతున్నాను, పొలిటికల్గా నిజంగానే మీరు అన్నట్టు పార్టీ పరంగా మీరు ఇస్తారు, మేము దాన్ని కాదంటలేము. సో దాంట్లో మీరు 12,760 గ్రామ పంచాయతీలకు సంబంధించిన అంశంలో 56% మరి బీసీలు ఉన్నారని మీరు లెక్కలు తేల్చిన క్రమంలో సో